చూశారుగా ఇప్పుడు ఏమైందో. నేను బయటికి వెళ్ళిందని చెప్తే లేదు ఇంట్లోనే ఉన్నానంటూ కావాలనే సీన్ క్రియేట్ చేసింది. తను ఉన్న దగ్గర నుంచి ఇలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇప్పటికైనా అది అర్థం చేసుకుని త్వరగా దాన్ని బయటికి పంపించేయండి. రే అలానేం కాదులేరా, తనని బయటకు పంపించడం పెద్ద కష్టమేం కాదు. బయటికి వెళ్ళాక చాలా సమస్యలు వస్తాయి. అందుకే తను ఇక్కడుంటే మంచిదని ఉండనిచ్చాం. తన ఇంట్లో ఉంటే ఏదో పద్ధతిగా ఉంటుంది అని మనం అనుకుంటున్నాం అక్క. తప్పులు చేయడానికి అలవాటు పడిన మనిషి తప్పు మీద తప్పు చేస్తూనే ఉంటుంది, కానీ తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తుందనే నమ్మకం అయితే నాకు లేదు. నాకేం తెలుసు బావా, నేనొచ్చేసరికి ఏంటమ్మా బయటికి వెళ్ళావా అని అడిగారు. నేనెక్కడికి వెళ్ళాను, ఇంట్లోనే ఉన్నాను అని చెప్పాను. మీరందరూ కలిసి అబద్ధం చెప్పిన విషయం నాకు తెలియదు కదా. సరే అమ్మా, రాఘవ ఏంటమ్మా ఇలా చెప్పాడు అన్నప్పుడైనా భావం చూడలేదురే, అందువల్లే అన్నాడని చెప్పొచ్చుగా. కావాలని చెప్పి అని అది ఇది అని ఎందుకు మాట్లాడుతున్నావు? అందుకే నిన్ను బయటికి పంపించాలనేది. ఏంటి మావయ్య, బయటికి పంపించేస్తాను అంటున్నారు. నన్ను బయటికి పంపించడం అంటే అంత సులభం అనుకుంటున్నారా? నేను ఆయన భార్యని. నాకిష్టం లేకుండా మీరెలా పంపిస్తారు? మీకే హక్కుంది కాబట్టి. అలేఖ్య, హక్కుల గురించి మాట్లాడుకో. నువ్వు చేసిన తప్పుల గురించి మాట్లాడు. నీలాంటి దాన్ని ఇంకా ఇంట్లో ఉండనివ్వడం ఈ ఇంట్లో వాళ్ళ మంచితనం. అదే అర్థం చేసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. అవునులే, అందరూ కలిసి నా మీద మూకుమ్మడిగా దాడి చేయటం అలవాటు చేసుకున్నారు. నన్ను ఎలా ఇంట్లో నుంచి పంపించేద్దామా అని చూస్తున్నారు. డివోర్స్ అంటున్నారుగా, ఆ కోర్టు డివోర్స్ ఇవ్వనివ్వండి, అప్పుడే వెళ్తాను. చూసారా ఇంత జరిగిన తర్వాత కూడా ఇది ఎలా మాట్లాడుతుందో. ఎందుకు వదినా ఏదో గొడవ చేస్తుంటావు? ముందు మీరు లోపలికి వెళ్ళండి. నేనెందుకు వెళ్ళాలి? ఏం తప్పు చేశాను కాబట్టి వెళ్ళాలి? ఏయ్, నువ్వు చేసినవన్నీ తప్పులే కదే. నువ్వు చేసిన ఒక్క మంచి పని చెప్పు. అడుగు పెట్టిన దగ్గర నుంచి ఈ కొంపని ఎలా కూలదొద్దామా, నా బిడ్డల్ని ఎలా నాశనం చేద్దామనే కదా నువ్వు చూసింది. అది చాలదని చెప్పి మళ్ళీ నన్ను ఎలా బయటికి పంపిస్తారు అని అడుగుతావా? నిన్ను బయటికి పంపించడం పెద్ద కష్టం అనుకుంటున్నావానే? జుట్టు పట్టుకొని ఏడ్చి బయట పడేయడం ఎంతసేపే? అమ్మ నువ్వు కాసేపు ఉండు. అలేఖ్య, ముందు నువ్వు లోపలికి వెళ్ళు. నేనెందుకు వెళ్ళాలి? నోరు మూసుకొని లోపలికి వెళ్తావా లేదా? చేసిన ఘనకార్యం చాలక మళ్ళీ ఎదురు మాట్లాడడం ఒకటి. ఏం పద్ధతి అలేఖ్య ఇది? 2-3 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇంటికి వచ్చిన వాళ్ళ ముందు నువ్వు అలా మాట్లాడావు. ఏమీ జరగనట్టు, నువ్వేమీ చేయనట్టు మేము కవర్ చేయాలని చూస్తుంటే నీ అంతటి నువ్వు చేసిన తప్పుల్ని నువ్వే బయటకు చెప్పుకునేలా ఉన్నావు. అది చాలదని ఇప్పుడు మళ్ళీ ఎదురు మాట్లాడుతున్నావా? పెద్ద చిన్న లేదా నీకు? ముందు లోపలికెళ్ళు. అందరూ నన్ననే వాళ్ళే.